హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు అలంకృత్ జ్యువెలర్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే మనకి యాంటిక్ హారమ్స్ చూపిస్తున్నానండి. బ్రైడల్ స్పెషల్ హెవీగా ఉంటాయి, చూడ్డానికి చాలా క్లాసీగా అండ్ మనకి గ్రాండ్ లుక్ కావాలి అనుకున్నప్పుడు దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి. అడ్రస్ తెలిసిందే కదా, మన అలంకృత్ జ్యువెలర్స్ హిమాయత్ నగర్ అండ్ మ్యాక్స్ షోరూమ్ ఉంటుంది కదా, పక్కనే కనబడుతుందండి. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. మా వాట్సాప్ నంబర్ వచ్చేసి 9160000905. నంబర్ నోట్ చేసుకోండి. ఎనీ టైం మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే పింక్ చేశారంటే సరిపోతుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో యాంటిక్ హారం అన్నాను కదా, అదిరిపోయే కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి షో స్టాపర్ అనే చెప్పాలండి. చూడగానే నచ్చేస్తుంది ఎవరికైనా. ఎవరైతే బ్రైడ్స్ హెవీగా ఉండేది ఇష్టపడతారో వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. పై నుంచి మనకి ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తాను. ఇలా 3 అమ్మవారి రూపం ఇచ్చారు కదండి. నెక్స్ట్ మనకి 2 పీకాక్స్ వచ్చేసాయి. పీకాక్స్లో కూడా చూడండి ఇలా పింక్ కుందన్ స్టైల్ లాగా కనబడుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రోచ్ లాగా ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. చుట్టూ సీజెట్స్, మధ్యలో రెడ్ స్టోన్ అండ్ కింద మనకి కుందన్ ప్యాటర్న్తో పీకాక్. ఇది చాలా పొడవుగా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి సగ్రిగేషన్ అనేది 3 లైన్స్లో వచ్చేసింది. ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపం అండ్ ఒక ఫ్లోరల్ విత్ లీఫ్ ప్యాటర్న్ సీజెట్స్తో. నెక్స్ట్ లైన్ అంతా కాసులు వచ్చేసాయి. ఈ కాసులు చూస్తున్నారు కదా, మనకి అంటే ఇవి వచ్చేసి స్మాల్ కాసుల్లాగా, ఇవి వచ్చేసి పెద్ద కాసుల్లాగా. మీకు సైజు షేప్ డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. కానీ ప్రతి కాసు పైన అమ్మవారి రూపం కావింగ్ వచ్చింది చక్కగా. అండ్ కింద కాసులు ఏవైతే పొడవుగా అంటే మనకి ఫుల్గా వచ్చాయి, రౌండ్గా అన్నానో, కింద చూడండి సీజెట్స్తో మనకి ఇలా డైమండ్ షేప్ ఇచ్చి గోల్డెన్ బాల్స్ లాగా ఇచ్చి ఎండ్ చేశారు. సో మనకి లుక్ పరంగా చాలా చాలా బాగుంటుంది. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం పెండెంట్. పైన కిరీటం కానీ, అలంకరణ కానీ, లోటస్ కానీ అంతా కూడా సీజెట్స్తో వచ్చేసింది. కింద కూడా చూడండి ఎంత చక్కగా ఇచ్చారో. మనకి కంప్లీట్ సీజెట్స్ అండ్ లైట్ గ్రీన్ స్టోన్, వాటిపైన కూడా కావింగ్. చుట్టూ చూడండి పీకాక్స్ వచ్చేసాయి. కింద అంతా కూడా సీజెట్స్. మీకు ఎక్కడ ఓవర్గా కనిపించదు. కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి హెవీగా ఉన్నప్పుడు ఓవర్గా కానీ అసలు అలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇది అలా ఉండదండి. మనకి చూడగానే హెవీ లుక్ అయితే వస్తుంది, కానీ క్లాసీగా నీట్గా ఉంటాయి అన్నమాట. ప్యాటర్న్ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, స్మాల్ పర్ల్స్ వచ్చాయి, అంటే మువ్వల్లాగా స్మాల్ పర్ల్స్ విత్ స్ప్రింగ్స్ ఉంటాయి చూసారా, అలా వచ్చేసి మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ ఇచ్చారు ఎగ్జాక్ట్ ఈ స్టోన్ కలర్తో. నీట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. అసలు చెప్పలేమండి, మీరు క్లియర్గా చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత వీడియోలో చూసినా. సో స్టోర్ విజిట్ చేస్తే మీరు కంప్లీట్ కలెక్షన్ క్వాలిటీ కూడా నీట్గా చెక్ చేయొచ్చు. సో డూ విజిట్ ఆ స్టోర్. సో ఇవైతే గ్రాస్ వెయిట్ మనకి 162 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 156 గ్రామ్స్ పడుతుంది. మీకు ఇంకా డీటెయిల్స్, ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అన్న వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో యాంటిక్ హారమ్స్ అన్నాను కదండి, మీకు కలర్లోనే యాంటిక్నెస్ ఉన్నప్పుడు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు నార్మల్ గోల్డ్, యాంటిక్, రోజ్ గోల్డ్ ఏదైనా సరే లుక్ బాగుంటుందండి. యాంటిక్ ఏంటంటే వాటి స్పెషాలిటీ మన ఫేస్లో ఇమ్మీడియట్ గ్లో కానీ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుందన్నమాట. బాగుందండి ప్యాటర్న్ అయితే. మనకి ఫస్ట్ పైనుంచి చూసేద్దాం. మనకి ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, పీకాక్ అండ్ అమ్మవారి రూపంతో స్టార్ట్ చేసి మనకి మధ్యలో ఇలా ఒక పెద్ద పీకాక్ ఇచ్చారు. వాటి కింద కుందన్ స్టైల్తో మనకి ఒక ఫ్లోరల్ ప్యాటర్న్. ఇక్కడ కూడా చూడండి మనకి కాస్త డిఫరెంట్ వర్క్మెన్షిప్. ఇదంతా కూడా చాలా చాలా బాగా కనబడుతుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ అంతా కూడా పీకాక్స్ వచ్చాయి. ఐ దగ్గర మాత్రమే రెడ్ స్టోన్. మనకి కింద పీకాక్కి కింద కాసుల్లాగా ఇచ్చారు. మీరు క్లియర్గా గమనిస్తే ఇవంతా కూడా కాయిన్ స్టైల్ వచ్చింది లక్ష్మీదేవి రూపంతో. మధ్యలో కూడా ధనలక్ష్మి ప్యాటర్నే, అంటే మనకి అమ్మవారి రూపం ఇచ్చేసి 2 సైడ్స్ పీకాక్, కిందంతా అల్లికలాగా ఇచ్చేసి మధ్యలో కుందన్ వర్క్. ఇదంతా కూడా చక్రం ఇచ్చారు కదండి, మధ్యలో పీకాక్
వర్క్తో. ఇదంతా కుందన్ వర్క్ వచ్చేసింది, కిందంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్. డీసెంట్గా ఉంటుంది అండ్ మీకు ప్రతి ఒక్కటి షేప్ ఎలివేట్ అయ్యేలాగా చక్కగా ఇక్కడ మనకి కాసులు ఇచ్చారు, ఇక్కడంతా కూడా పర్ల్స్ ఇచ్చారు. సో షేప్ అనేది డీటెయిల్డ్గా నీట్గా కనబడేలా చేశారన్నమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 98 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ పడుతుంది. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి ఆ ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా చేయించుకోవాలి అన్నా కూడా మన దగ్గరకు వచ్చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. రాలేకపోయినా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ హెవీ ప్యాటర్న్ ఏంటి, అన్నీ హెవీగా ఉంటాయి అనుకోవద్దండి. మీరు కొందరు ఎవరైనా బడ్జెట్లో చూసే వాళ్ళకి మన దగ్గర చాలా లైట్ వెయిట్లో హెవీ ప్యాటర్న్గా కూడా ఉండేటివి ఉంటాయి. కానీ ఇవి మాత్రం మెయిన్గా బ్రైడ్స్ చాలామంది హెవీగా చూపించమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే స్పెషల్లీ ఇలాంటి హెవీ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఈరోజు ఎపిసోడ్లో. చూస్తున్నారు కదండి, పై నుంచి మనకి ఇలా మ్యాంగో షేప్లో పీకాక్ ప్యాటర్న్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక నీట్గా లైన్ ఇచ్చేసి అమ్మవారి రూపం పైన కింద అలా లైన్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ పీకాక్ వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి చాంద్ లాగా, అంటే ఇది పీకాక్ ప్యాటర్న్ యాక్చువల్గా, అంతా కుందన్ వర్క్ అనమాట. అండ్ ఇటువైపున పర్ల్స్ వచ్చాయి. ఈ పర్ల్స్ కూడా అంటే మనకి ఏది మూవబుల్ కాదండి, నీట్గా అటాచ్డ్ పర్ల్స్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా ఇది పీకాక్సే, మీకు క్లియర్గా ఎలివేట్ అవుతున్నాయని అనుకుంటున్నాను. బికాస్ పీకాక్ అనగానే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి కావింగ్ అనేది. ఫస్ట్ పీకాక్ చూడండి, సెకండ్ పీకాక్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మరి ఇదొకటి థర్డ్ పీకాక్, ఫోర్త్ పీకాక్. ఈ ఒక్కొక్క పీకాక్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మీకే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మెయిన్ పెండెంట్ వచ్చేసరికి పీకాక్స్తో స్టార్ట్ చేసి కింద కూడా మనకి ఇలా 4 పీకాక్స్ ఇచ్చారు. మెయిన్ ఇక్కడ కూడా చూడండి అమ్మవారి రూపం అనమాట. మనకి అమ్మవారి రూపం 2 సైడ్స్ అలా దేవతలు, కింద మనకి జుమ్కా ఉంటుంది కదా, హాఫ్ జుమ్కా విత్ మ్యాంగోస్ ఇచ్చేసి బీట్స్ అంతా కూడా గ్రీన్ బీట్స్ అనమాట. స్మాల్ సైజ్ కాదండి, బీట్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మంచి బిగ్ సైజ్ బీట్స్ అండ్ మనకి పర్ల్స్ వచ్చాయి. పర్ల్స్ కూడా స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. షేప్ కూడా చూడండి, ఈ బీట్స్ పెద్దగా రావడం వల్ల డీటెయిలింగ్ అనేది నీట్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 158 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 122 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కాస్త తక్కువ వెయిట్లో ఉన్న మంచి హెవీ ప్యాటర్న్ అనే చెప్తున్నాను. మనకి అంత పీకాక్స్, పై నుంచి పీకాక్స్ వచ్చేసాయి. అలా 3 పీకాక్స్ ఇచ్చారు. ఐ దగ్గర రెడ్ స్టోన్, కింద ఫెదర్స్ చాలా నీట్గా. మధ్యలో చూస్తున్నారు కదండి మ్యాంగో ప్యాటర్న్, అంతా కావింగ్. అంటే మనకి మ్యాంగో అనగానే ఏదో ప్లెయిన్గా అలా ఉండదండి, మన దగ్గర కావింగ్, ఆ క్రాఫ్ట్మెన్షిప్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇటువైపున పీకాక్ లాగా ఇచ్చేసి ఇక్కడ చూడండి కుందన్ వర్క్ వచ్చేసింది నీట్గా వైట్ అండ్ గ్రీన్తో. ఇక్కడ ఒకరు డ్యాన్స్ చేస్తున్నట్టు చక్కగా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ అంతా పీకాక్ ప్యాటర్నే. కొందరు ఏంటంటే మా దగ్గర అమ్మవారి రూపంలో చాలా ఉన్నాయి, అమ్మవారు ఓన్లీ మధ్యలో ఉండి సైడ్స్కి అంతా యూనిక్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. పెండెంట్ చూస్తున్నారు కదా, గోపురం స్టైల్ వచ్చింది. మనకి అటు ఇటు ఎలిఫాంట్స్, పీకాక్స్, కిందంతా లీఫ్ ప్యాటర్న్, మధ్యలో మాత్రం అమ్మవారి రూపం. అలా టెంపుల్లో కూర్చుంటే ఎలా ఉంటారండి, చుట్టూ అలంకరణతో అంత చక్కగా వచ్చిందనమాట. అటు ఇటు ఈ మ్యాంగోస్ మనకి కుందన్ స్టైల్తో, ఆ కుందన్ వర్క్ ఉంటుంది కదా, అలా ఇచ్చారు. కింద కూడా చూడండి చక్రం లాగా విత్ పీకాక్ ఇచ్చారు. అండ్ హ్యాంగింగ్స్ మనకు ఓన్లీ వీటికే కాకుండా పై నుంచి ఇలా హాఫ్ జుమ్కా ఉంటుంది చూసారా, అంబ్రెల్లా స్టైల్ ఇచ్చేసి మువ్వల్లాగా గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. కింద మాత్రం మనకి స్మాల్ 0 సైజ్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్తో ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 94 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 91 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కూడా మంచి హెవీ ప్యాటర్న్ అనే చెప్తున్నాను. సో మనకి పై నుంచి పీకాక్స్ వచ్చాయి. మీరు క్లియర్గా చూసినట్లయితే చక్రం లాగా అందులో పీకాక్స్ వచ్చాయి విత్ బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాంగోస్ ఇచ్చారండి, పీకాక్ అండ్ మ్యాంగో లాగా ఇచ్చేసి. పీకాక్ చూస్తున్నారు కదా, ఫెదర్స్ అన్నీ విచ్చుకున్నట్టు ఇచ్చి ఇక్కడ నర్తకి లాగా అంటే డ్యాన్స్ చేస్తున్నట్టు అటు ఇటు కుందన్ పీకాక్స్, ప్రతి ఒక్క పీకాక్ అండ్ మధ్యలో మనకి ఇలా లైన్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ పీకాక్ విత్ కుందన్ ప్యాటర్న్, మళ్ళీ ఒక లైన్ విత్ పీకాక్ ప్యాటర్న్. వీటికి చూడండి పర్ల్స్ రావడం వల్ల ఎంత అంటే ఆ ప్యాటర్న్, ఆ షేప్ అనేది నీట్గా తెలుస్తుంది. పెండెంట్ మాత్రం పెద్ద పెండెంట్ అండి, చూడగానే ఎవరికల్లా అంటే బాగుంది అన్నలా ఉందన్నమాట పెండెంట్. అమ్మవారి రూపం వచ్చేసి చుట్టూ అంతా పీకాక్స్ కుందన్స్తో వచ్చాయి, గోల్డెన్ కావింగ్తో వచ్చింది, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తీసుకున్నాం. కింద కూడా చూస్తున్నారు కదా ఫ్లోరల్ స్టైల్తో వచ్చిందనమాట. కింద హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి రూబీ కలర్ బీట్స్ వచ్చాయి అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. వెరీ హెవీ ప్యాటర్న్. బ్రైడ్స్ అయితే ఒక్కటి పెట్టుకొని చోకర్ పెట్టుకుంటే చాలు, నిండుగా సరిపోతుంది. గ్రాస్ వెయిట్ 155 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 136 గ్రామ్స్ పడుతుంది.
సో ప్యాటర్న్ చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు ఏమీ చెప్పవసరం లేదు, చూడగానే నచ్చేస్తుంది అసలు. అండ్ యాంటిక్ కదా, ఆ లుక్ కానీ ఆ కలర్ ఆ ఫినిషింగ్ బాగా తెలుస్తున్నాయి మనకి. పై నుంచి ఇలా చక్రం లాగా విత్ మ్యాంగోస్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇలా 2 పీకాక్స్ ఇచ్చారు. ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ అండి, కుందన్స్ వర్క్తో ఫ్లోరల్స్ వచ్చాయి. ఆ కుందన్ చుట్టూ కూడా చూడండి గోల్డెన్ చక్రం లాగా విత్ 2 పర్ల్ బాల్స్ అండ్ ఇక్కడ పీకాక్ లాగా ఇచ్చారు. స్నేల్ ఉంటుంది చూసారా, అలా కనబడుతుంది. నెక్స్ట్ ఇది పీకాక్ అండి, పీకాక్ కంప్లీట్ ఫెదర్స్ విచ్చుకున్నట్టు ఇచ్చారు. ఇవంతా కూడా పీకాక్సే చూస్తున్నారు కదా, పై నుంచి కింది వరకు పీకాక్స్ ఇచ్చేసి ఇటువైపున అటువైపున ఎలిఫెంట్స్, మధ్యలో అమ్మవారి రూపం, కింద చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక జుమ్కా లాగా ఇచ్చారు. పైన మనకి ఇక్కడ కుందన్ వర్క్తో ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా ఇచ్చారండి. మెయిన్గా ఈ వీటి వల్లే లుక్ అండి. యాంటిక్లో మనకి ఎప్పుడైనా కుందన్స్ యాడ్ అయినప్పుడు లుక్ చాలా బాగా కనబడుతుంది. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ వచ్చాయి, మధ్యలో మాత్రమే గ్రీన్ బీడ్ విత్ స్మాల్ రైస్ పర్ల్స్. సో చూడండి షేప్ కానీ ఆ కలర్ కానీ చాలా బాగుంది. పట్టు శారీస్ పైకి, అంటే ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ పట్టు శారీ పైకి వేసుకున్నారంటే లుక్ అయితే అదిరిపోతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 136 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 123 గ్రామ్స్ పడుతుంది. చూసారు కదండి, యునిక్గా ఉంటాయి మన దగ్గర కలెక్షన్ ఎప్పుడూ కూడా. ఎపిసోడ్లో కొన్ని మటుకు చూపిస్తూ ఉంటాము, మీకు ఆ వీడియోలో ఎలా కనబడుతుందో మాకైతే తెలీదు. స్టోర్ విజిట్ చేయండి, మీరు ఎలా ఉంటుంది క్వాలిటీ అదంతా కూడా టచ్ చేసి ఫీల్ చేసి తీసుకోగలుగుతారు. సో డూ విజిట్ our store. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.